5 రోజుల పని దినాల కోసం కెనరా బ్యాంక్ ఉద్యోగుల పాదయాత్ర. హన్మకొండ నుండి హైదరాబాద్ వరకు 150 కిలోమీటర్ల మేర కెనరా బ్యాంక్ ఉద్యోగులు పాదయాత్ర చేపట్టారు. వారానికి 5 రోజుల పని దినాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 70 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకున్న పాదయాత్రకు లీడ్ బ్యాంక్ ఆఫీసర్ వంశీ స్వాగతం పలికారు. హామీ అమలయ్యే వరకు నిరసనలు కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. నమస్తే, నా పేరు రవికేలో. నేను కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. మేము హనంకొండ వరంగల్ రీజియన్స్ నుంచి మొత్తం 120 మంది 150 కిలోమీటర్లు ఈ పాదయాత్రని స్టార్ట్ చేశాము. ఈరోజు 3వ రోజు. ఆల్రెడీ మేము 2 రోజులు ముగించుకున్నాము. 50-100 కిలోమీటర్లు కవర్ చేశాము. ఈరోజు ఇంకొక 50 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తాం. మా యొక్క 150 కిలోమీటర్ల పాదయాత్ర మేము ముగిస్తుంది. మా ఈ 150 కిలోమీటర్ల పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, మాకు 2015 నుంచి ఏదైతే 5 రోజుల పని దినాలు కల్పిస్తామని చెప్పామో, మాకు గవర్నమెంట్కి మధ్యలో ఒక ఐబీఏ అని ఉంటుంది, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అని చెప్పేసి. అది 2015 నుంచి మాకు 5 రోజుల పని దినాలు ఇస్తామని చెప్పేసి అప్పుడు 2వ శనివారము 4వ శనివారం మాత్రమే సెలవు దినాలు ప్రకటించింది. దాని తర్వాత 2015లో వేతన సవరణ వచ్చింది. అప్పుడు కూడా మాకు 5 రోజులు పని దినాలు కల్పిస్తామని చెప్పారు కానీ అప్పుడు కూడా కల్పించలేదు. దాని తర్వాత 2022లో కూడా ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్లో కూడా రాసుకున్నాము ఇస్తామని చెప్పేసి. కానీ ఇప్పటికీ కూడా 5 రోజుల పని దినాలకు సంబంధించింది ఎటువంటి డిస్కషన్ గవర్నమెంట్ నుంచి కానీ ఐబీఐ నుంచి కానీ మా యూనియన్ వాళ్లకు ఎటువంటి పిలుపు లేదు, ఎటువంటి డిస్కషన్ లేదు. చాలాసార్లు మేము ధర్నాలు చేశాము, అజిటేషనల్ ప్రోగ్రామ్స్ చేసాం, స్ట్రైకులు చేసాం, కానీ ఇప్పటి వరకు ఎటువంటి పిలుపు లేదు, ఎటువంటి డిస్కషన్ లేదు. ఏదేదో మేము ఈరోజు కొత్తగా డిమాండ్ చేయట్లేదు 5 రోజుల పని దినాలు కావాలని చెప్పేసి. మా ఈ యొక్క 10 లక్షల బ్యాంకు ఉద్యోగులము ఈ 5 రోజుల పని దినాలు 2015 నుంచి అడుగుతున్నాము. ఆల్రెడీ ఇస్తా అన్న డిమాండ్నే మేము మళ్ళీ అడుగుతున్నాము. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ 5 రోజులు పనిచేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు గవర్నమెంట్లన్నీ కూడా 5 రోజులు పనిచేస్తుంది, ఎల్ఐసి 5 రోజులు పనిచేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్ ఇవి కూడా 5 రోజులే పనిచేస్తున్నాయి. సో వాటితో పాటు మాకు 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులకు కూడా ఈ 5 రోజులు పని దినాలు కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాము. ఈరోజు ట్రాన్సాక్షన్ పరంగా డిజిటలైజేషన్ పరంగా చూసుకున్నా కూడా భారతదేశం అనేది నెంబర్ 1 స్థానంలో నడుస్తుంది. రియల్ టైం యూపీఐ ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ సర్వీసెస్, బ్యాంకు శాఖకు వచ్చే కస్టమర్లు కూడా తగ్గారు, ఎందుకంటే ఆన్లైన్ సర్వీసెస్ కూడా పెరిగిపోయినాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మేము బ్యాంకు ఉద్యోగులము 100% మేము 5 రోజుల బ్యాంకు దినాలకు మేము హాలిడేస్కి మేము అర్హులము. సో ఇదే మా యొక్క ముఖ్య డిమాండ్ని ఉద్దేశించి మేము హనంకొండ నుంచి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్రని తలపెట్టాం. 150 కిలోమీటర్లు 5 రోజులు. We demand Friday banking, we demand. We demand Friday banking, we demand. Thank you. We demand Friday banking, we demand. Friday banking, we demand. We demand. Friday banking, you demand. We demand. UFU Zindabad. IBOC Zindabad. CBOA Zindabad. Thank you. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు విక్రమ్ రాజ్. నేను హనుమకొండ రీజనల్ సెక్రటరీ, కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేము 120 మంది హనుమకొండ నుంచి హైదరాబాద్ తలపెట్టిన ఈ మహాపాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు గత 10-12 సంవత్సరాలుగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులను ఏదైతే 5 రోజుల బ్యాంకింగ్ ఇస్తామని చెప్తూ వస్తూ మొదలుపెడుతున్నారో ఆ విషయమై ఆ 5 రోజుల బ్యాంకింగ్కు సంఘీభావంగా మేము ఈ పాదయాత్ర తలపెట్టాము. మీరు చూస్తే పాత కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ప్రజెంట్ సూర్యాపేట, భువనగిరి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఉమ్మడి ఖమ్మం అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి పాల్గొంటున్నాము. ఈ మహాపాదయాత్ర హనంకొండలో స్టార్ట్ అయినప్పుడు మా యూపీయూ తరఫున దాదాపు 200 మంది వచ్చి సంఘీభావంగా మా పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అండి, మేమేం కొత్తగా అడగట్లేదు. మీరు 2015లో మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ రోజు 2వ శనివారం మరియు 4వ శనివారం సెలవు దినంగా ప్రకటించబడ్డాయి. 2017లో అగ్రిమెంట్ చేసుకున్నారు. 2022లో అగ్రిమెంట్ ప్రకారం నవంబర్లో అగ్రిమెంట్ అయింది. 90 రోజులలో అంటే ఫిబ్రవరి, మార్చి కల్లా మీకు 5 రోజుల బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తామని రాతపూర్వకంగా రాసిచ్చారు. రాతపూర్వకంగా రాసిచ్చిన మాట తప్పిన ఐబీఏకి గుర్తు చేయడానికి మేము ఈ 3 రోజుల పాదయాత్రను తలపెట్టాము. మేమేమంటున్నాము అంటే కొత్తది ఏమీ అడగట్లేదు. మా మాతృ సంస్థ అయిన ఆర్బీఐ ఏదైతే బ్యాంకులు ఎలా పనిచేయాలో నిర్ణయించి ఆర్బీఐ 5 రోజులు పనిచేస్తుంది.
దేశంలో ఎకనామిక్ వ్యవస్థని నిర్ణయించే డిఎఫ్ఎస్ అది 5 రోజులు పనిచేస్తుంది. ఎల్ఐసి కంపెనీ అతిపెద్ద కంపెనీ ఎల్ఐసి 5 రోజులే పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ 5 రోజులు పనిచేస్తుంది. స్టాక్ ఎక్స్చేంజెస్ 5 రోజులు పనిచేస్తాయి. చాలా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సైన్స్ సిసిఎంబి లాంటివి కూడా 5 రోజులే పనిచేస్తున్నవి. 5 రోజులు బ్యాంకింగ్కి గత 10 సంవత్సరాలుగా ఇస్తాము 5 రోజుల పని దినాలు అని చెప్పి ఇవ్వకపోగా మా బ్యాంకు యూనియన్లను ఎటువంటి చర్చలకు పిలవట్లేదు. ఇది సరి అయింది కాదు. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు అనేటివి జరగాలి. గత జనవరి 27వ తారీఖు మేము బ్యాంకు ఉద్యోగులం భారతదేశం అంతా మహాధర్నా కలిశాము. ఆ రోజు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశం మొత్తం బయటికి వచ్చారు. అన్ని లావాదేవీలు స్తంభించాయి. అలాగే ఆగస్టు 12వ తారీఖు కూడా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అంటే 6 గంటల తర్వాత కూడా మేము దేశంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలతో సహా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా మేము ధర్నా చేశాము. మా ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఏదైతే పొద్దున 9ంటికి వెళ్ళి రాత్రి ఏ టైం కూడా ఇంటికి వస్తారో తెలియని జాబులు మావి, ఫిక్స్డ్ జాబ్స్ కాదు. అలాంటివి శనివారం ఆదివారం సెలవు దినాలు ప్రకటించడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. మీరు చూసుకుంటున్నట్టయితే గత 5-6 సంవత్సరాలుగా ఏ బ్యాంకు కూడా లాస్లో ఉండట్లేదు. అన్ని బ్యాంక్స్ ప్రాఫిట్లో ఉంటున్నాయి. దానికి కారణం మేము. మా పని దినాలు నిర్ణయించే హక్కు మీకు ఉన్నప్పుడు మా బాధలు మా యొక్క కష్టాలు వినే బాధ్యత కూడా మీకే ఉంటుంది. దయదలిచి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐబీఏ కానీ బ్యాంకు ఉద్యోగుల యూనియన్లను చర్చలకు పిలిచి 5 రోజుల బ్యాంకింగ్పై తగిన నిర్ణయం తీసుకుంటారని కోరుతున్నాము. సిబిఓఏ జిందాబాద్.